సో ఫ్రెండ్స్ మన టైం అయితే ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది 10:30. మనం ప్యాలెస్లోకి వెళ్ళిపోవాలా. ప్యాలెస్లోకి వెళ్ళిపోయి లోపల ఏముందో అంతా చూసేసి బయటకు వచ్చి తర్వాత గార్డెన్కి గ్రాండ్ ట్రియాన్కి వెళ్దాం. ఓకేనా, లెట్స్ గో. బిల్డింగ్ ఏదో కొద్దిగా యూనిక్గా ఉంది. గ్రాస్ టెర్రస్ బాగుంది. సో ఈరోజు అయితే మనం మార్నింగ్ లేచి పొద్దున్నే ఒక ట్రైన్ ఎక్కి ఇక్కడ 171 బస్ క్యాచ్ చేసి ప్యాలెస్ ఆఫ్ వర్సెలెస్ దానికి వెళ్ళిపోతున్నాం. సో గైస్, హౌ డిడ్ యువర్ ఫస్ట్ డే గో? టికెట్స్. సో వేర్ యు ఆర్ గోయింగ్ సనీ? సమ్ ప్యాలెస్, ఏదో ఒక ప్యాలెస్కి వెళ్తున్నామంట. సో అది ఫ్రెండ్స్, మొత్తానికైతే ప్యాలెస్ ఆఫ్ వర్సెలెస్కి వచ్చేసాము. మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఆ లోపలికి వెళ్ళి ఇక్కడ ఉంటుంది మ్యాక్సిమం అంతా మనం చుట్టేదంతా. సో ఇదంతా అయిపోయాక ఇట్లా గార్డెన్ చూసుకొని, ఈ గార్డెన్ అంతా చూసుకొని, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న గార్డెన్ అంత ఇట్లా వెళ్ళి ఇలా కింద వరకు వెళ్ళి ఆ కెనాల్ వరకు వెళ్ళి ఆడ బోటింగ్ సెక్షన్ ఉంది. ఆ బోటింగ్ సెక్షన్ చూసుకోవచ్చు. లేకపోతే అట్లా వెళ్ళి గ్రాండ్ ట్రైన్ ఆన్ ఉంది కదా, ఆ గ్రాండ్ ట్రైన్ ఆన్ చూసుకొని అక్కడ ఒక ట్రైన్ ఎక్కాము. ఆ ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇట్లా వచ్చి ఫైనల్గా ఈ చిట్టా దగ్గర ఆపేసింది. సో లాస్ట్లో కనబడుతుంది అదే. ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. సో మా రిపోర్టింగ్ టైం వచ్చి 10. మేమైతే ఒక 1 అవర్ ముందే వచ్చేసాం. సో ఆ మెట్రో ఎక్కి మళ్ళీ బస్సు ఎక్కి అన్నీ రావాలి కదా, సో దానికి టైం పట్టింది. సో ఒక గ్రీన్గా ఉంది, మేబీ మేడ్ విత్ బ్రాంజ్. లోపల 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ప్యాలెస్, ఒకటి వచ్చి గార్డెన్, అలాగా. సో అన్నీ చూద్దాం. సో మనకి మళ్ళీ సాయంత్రం వరకు ఏమి ప్రోగ్రాం లేదు, మొత్తం ఇక్కడే అన్నీ చూసి మాట్లాడుకుందాం. సో మన తెలుగు ట్రావెలర్స్ చాలామంది ఇక్కడికి వచ్చి ఉంటారు. లాస్ట్ టైం అన్వేష్ బ్రో కూడా వచ్చారు. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి వీలు కాలేదు, ఎందుకో వేరే మినిస్టర్ వచ్చి అది వర్కౌట్ కాలేదు. సో నేను చూపించడానికి ట్రై చేస్తా. సో ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనది వచ్చి 10:30కి. సో ఇప్పుడు ప్రస్తుతానికి 9:30ది షో రన్ అవుతుంది. ఒకసారి 9 o'clockది మీకు లైన్ చూపిస్తా. సో 9 o'clockది ఎక్కడ ఉందంటే, మనం ఇందాక చూపించాను కదా, ఇది చాలా పెద్దగా కనబడుతుందని. ఆడికి వెళ్ళిపోయింది లైన్. అది విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 10 minutes ఆ లాస్ట్ వరకు ఉంది. ఇది 9:30. సో ఇది ఎంట్రన్స్. తెలుగు ట్రావెలర్స్ చాలామంది ఉన్నారండి. ఒక్కొక్కరు వాళ్ళ మ్యాక్సిమం అవుట్పుట్ ఇస్తున్నారు. అన్వేష్ కానీ, రవి తెలుగు ట్రావెలర్ కానీ, అసలుకి రాజారెడ్డి గారు కానీ, అసలుకి చాలామంది రాజు కనుబోయిన సూర్య తెలుగు ట్రావెలర్, కొత్తగా వచ్చిన ట్రావెలరు చాలామంది అండి. అసలు ట్రావెలింగ్ ఈజీయే కాదు, చాలా కష్టం. ప్లానింగ్ ఉంటుంది, ఒక పక్క చూడాలి, ఒక పక్క యూట్యూబ్ వీడియోస్ తీయాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. ఇది చాలా కష్టం. వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేస్తున్నారు. కానీ అసలు ఉమా గారు చూసుకుంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అది రవి తెలుగు ట్రావెలర్ అయితే అమెరికాలో ఉంటారు కదా, వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. ఇంకా నా అన్వేష్ అయితే ఇంకా తను ఒక ప్రొఫెషన్ లాగా తీసుకున్నాడు అది. సో చూసారు ఎంత పెద్దగా ఉందో. సో అందరిని సపోర్ట్ చేయండి. సో వాళ్ళ స్టైల్ ఉంది ఒక్కొక్కరికి. సో ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేస్తున్నారు. ట్రావెలింగ్ ఈజ్ నాట్ ఈజీ. సో ప్లీజ్ సపోర్ట్ ఎవ్రీబడి. సో ఈ ప్యాలెస్ ఈరోజు చూపిస్తా. ఎంత పెద్దగా ఉందంటే, మేమైతే పాస్పోర్ట్ టికెట్ తీసుకున్నాం. అంటే 3 చూడొచ్చు అనమాట. గార్డెన్, ప్యాలెస్, ఇంకా గ్రాండ్ ట్రైన్ అని ఇంకోటి ఉంది. సో అవన్నీ చూపిస్తా. అసలుకి ఎంత పెద్దగా ఉందంటే, కొంతమంది గోల్ఫ్ కార్ట్లు తీసుకొని మరీ వెళ్తారండి. మనకి అవసరం ఉందో లేదో నాకు తెలీదు. మ్యాక్సిమం ట్రై చేయడానికి, మ్యాక్సిమం అన్ని ఏరియాస్ కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? అదనుకుంటా గార్డెన్ మొత్తం. అది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మా లాంటి వాళ్ళకి చిన్న ఒక బూస్ట్ వస్తుంది అనమాట. సో అదంతా మాకు హెల్ప్ అవుతుంది. సో లెట్స్ గో.
అది ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్యాలెస్ ఆఫ్ వెస్టర్స్ లోపలికి వచ్చేసాము. బ్యాగేజ్ చెక్లు అన్ని అయిపోయినాయి. ఇంకా అటుపక్క ఒక ఎంట్రన్స్ ఉంది, అది యాక్చువల్ ప్యాలెస్ కనుకుంటా. లోపలికి వెళ్ళి అది కూడా చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. చవల్ అండ్ మెజెస్టే లోపలికి వెళ్తాను. లెట్స్ గో. వావ్, సూపర్గా ఉంది కదా. యా, సో ఆడియో టూర్లు కూడా ఉంటాయండి. ఈ విధంగా గైడ్ వచ్చి మనకి వాళ్ళు చెప్తారు అసలు ఏంటి దీని విశిష్టత ఏంటి అదంతా. సో మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఆడియో టూర్ వేసుకొని వెళ్ళండి. వావ్, ఎంత గ్రాండ్గా ఉంది. సూపర్, చాలా బాగుంది ఇది. వావ్, లోపలికి పంపించలే కానీ సూపర్గా ఉంది. మళ్ళీ పెయింటింగ్ స్టార్ట్ అయినాయి. మొత్తం ఈ హాల్ నిండా పెయింటింగ్సే. అది మోడల్ ప్యాలెస్. మనం ఇందాక అక్కడ ఫోటోలు దిగాం కదా. సో ఇదంతా వెళ్ళి ఈ రైట్ సైడ్ ఉన్న ప్యాలెస్ అంతా కవర్ చేసుకొని తర్వాత బయటకు వెళ్ళి అక్కడ ఘాటం కనబడుతుంది లెఫ్ట్ సైడ్, అది చూసుకొని మిడిల్లో ఉన్న గ్రాండ్ ట్రియానం కూడా చూసుకుంటాము. ఇక్కడ మాత్రం చిన్నగా ఉంది కానీ ఇదంతా చుట్టడానికి మినిమం ఒక 3-4 అవర్స్ పడుతుంది ఈజీగా. ఇంకా ఇలా రాజుల చిత్రపటాలన్నీ స్టార్ట్ అయినాయి. ఇంకా ఒక్కొక్క రాజు వచ్చాడు, ఒక చిన్న వాళ్ళ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇంకొక రాజు వచ్చి దాన్ని మళ్ళా డెవలప్ చేశాడు. అలాగా ఇప్పుడున్న ప్యాలెస్ తయారైంది. స్లోగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ అలా పెద్దదైపోయింది. సో ఒక్కొక్క రాజుకి ఒక్కొక్క రూమ్ ఇచ్చారండి. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం డెవలప్ చేశారు ఈ ప్యాలెస్ని, సో మొత్తం రాశారు. జియాన్ బాప్టిస్టే ఫ్లోటియా. బాగుంది ఈ చిత్రపటం. సో అది చూసారా, వాటర్లో అది పడవలు రావడం, అది ఇప్పుడు కూడా ఉంది. అది అక్కడికి వెళ్దాం మనం. ఇప్పుడు మనకి అరే ఇది ఏంది ఓన్లీ గార్డెనే కదా, ఇంతే కదా అనిపిస్తుంది. అప్పుడు అసలు ఏమి టెక్నాలజీ లేకుండా అంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేయడం కానీ, ఆ ఫౌంటైన్ని డిజైన్ చేయడం కానీ అవన్నీ మీరు ఆలోచించుకోవచ్చు. వాళ్ళ టైంకి వెళ్ళి మనం ఆలోచించాలి. ఇది ఎలా బిల్డ్ చేసి ఉండొచ్చు, దీన్ని ఎలా మెయింటైన్ చేస్తుండొచ్చు. రాజు తెలుసుకుంటే దెబ్బలకు కదవా అన్నట్టు ఉంది. డబ్బులు ఉంటాయి, రిసోర్సెస్ ఉంటాయి. సన్నీ గుర్రాలు స్నానం చేపిస్తున్నారా? గుర్రం స్విమ్మింగ్ పూల్ రాది. దీంట్లో చైనీస్ లాగా ఉన్నారు మరి కదా. అలా దీని అద్భుత దీపం లాగా ఉంది ఇది. మోర్ పిక్చర్స్. వీళ్ళు ఆడుకుంటున్నారు, సీసా ఆడుకుంటున్నారు. బాగుంది. ఇంకేమైనా గుండె నొప్పి వస్తున్నట్టుంది పాపం. అయ్యయ్యో. వావ్, వీళ్ళు బ్యాటిల్స్లో అన్నీ ఏమేం బ్యాటిల్స్ పాల్గొన్నారు. ఫ్యూ మోర్ పెయింటింగ్స్. యప్, గ్రాండ్ బీరువా లాగా ఉంది. నుంచి వ్యూ ఇది, గార్డెన్ అంతా కనబడుతుంది. వెరీ నైస్. వావ్, చూసారు ఎంత గ్రాండ్గా ఉందో. సింప్లీ వావ్. లోపలికి పంపించలే, ఇక్కడి నుంచే. ఆర్మర్తో మన వాళ్ళు యుద్ధానికి బయలుదేరారు. ఇంకా కానీ ఇక్కడ ఎంత కింద ఎంత ఆర్ట్ ఉందో పైన కూడా అంతే ఆర్ట్ ఉంది. మొత్తం ఏంది, ఏమనాలా, ఏం పిలవాలా మొత్తం ఉంది అలా డీటెయిల్స్. ఒకసారి చూడండి.
కానీ పైన మాత్రం అమేజింగ్గా ఉంది, సూపర్గా ఉంది. ఇక్కడ గైడ్లు ఏందో చాలామంది గైడ్లు ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంపార్టెన్స్ తెలీదు కానీ ఈ రూమ్కి ఇంపార్టెంటే. చాలా గ్రాండ్గా ఉంది రూమ్ మాత్రం. రాజుదో రానిదో మరి మంచం, ఆ బెడ్ హైట్ చూడండి ఎంత ఉందో. దాని మీదకి వెళ్ళాలంటే ఒక షూలు వేసుకొని పోవాలేమో. రూమ్ అయితే సూపర్ గ్రాండ్గా ఉంది. మొత్తం రెడ్ వాల్స్, మొత్తం పైన పెద్ద మ్యూరల్స్. సో వాళ్ళ అకాంప్లిష్ చేసింది లేకపోతే దేవుడియో యేసు ప్రభువో ఏవో ఉంటాయి. ఈ ఆర్ట్ మాత్రం అమేజింగ్ అండి. ఏ రూమ్ చూసినా వావ్ వావ్ అనిపిస్తుంది. అంతా ఆర్ట్ వర్కే. వావ్. సో ఫుల్ సెల్ఫీ స్టిక్స్ నాట్ అలౌడ్. వచ్చి అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నారు. కానీ మన యూట్యూబ్ వీడియోస్ కావాలంటే తప్పదుగా. అప్పుడప్పుడు వాళ్ళు మనం అంటున్నా కూడా మనకు తెలుస్తుంది. కానీ కొంతమంది అందరూ వచ్చి ప్యాలెస్కి వచ్చి చూడాలంటే కష్టంగా. సో వాళ్ళ కోసం ఇలా అప్పుడప్పుడు రిస్క్ చేయాల్సి వస్తుంది. ఐ థింక్ యూ అప్రిషియేట్ ద రిస్క్. లాస్ట్లో ఏం చేయాలో తెలుసుగా. ఈ రిస్క్ కోసం అన్నా మీరు ఒక చిన్న లైక్, చిన్న ఆ బెల్ బటన్ మీద కొట్టండి, గట్టిగా కొట్టండి. కింద ఎంత ఉందో పైన కూడా అంతే ఉంది, సూపర్గా ఉంది. ఈ హాల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. మొత్తం చాండిలర్స్తో నింపేశారు. సూపర్ సూపర్ సూపర్. బాగుందా? బన్నీ వచ్చి చెప్తున్నాడు ఈ పిక్చర్ చాలా ఫేమస్ అంట. ప్రతి షూరా? ఏమో మీరు ఒకవేళ ఇది ఫేమస్ అయితే నాకు కమెంట్లో తెలపండి. నైస్ ఫైర్ ప్లేస్. అలా ప్యాన్ చేసుకొని పైకి వెళ్తే బిగ్ మ్యూరల్. ఇంకా మాత్రం రాజస్థాన్ లేకపోతే ఎట్లాగా రాజుల ప్యాలెస్కి వచ్చి ఎలా ఉందో చూడండి. ఆ చాండ్లర్ అద్దరిపోతుంది. బా ఇంకొక బెడ్రూము విత్ ఫ్లవర్ థీమ్. ఇదేందో యాంటీ ఛాంబర్స్ దిస్ నెబర్స్ దిల్లారా అంటే ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ ఇక్కడ వాళ్ళ మంత్రివర్గంతో చర్చించి డెసిషన్స్ తీసుకుంటారేమో. ఐ డోంట్ నో, నా తెలీదు. వన్ మోర్ రూమ్ విత్ బిగ్ 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 పెయింటింగ్. పైన సీలింగ్ నుంచి గ్రౌండ్ వరకు అదే ఒకే పెయింటింగ్. సంవత్సరాల తరబడి వేసింటారు. నెపోలియన్ ఎలా ఉంటాడో మీకు తెలుసా? అలా ఉంటాడు అనుకుంటా. మరి రాశారు వాళ్ళు, నేనేం క్రియేట్ చేయాల. నెపోలియన్ ఫుల్ జనాభా ఉన్నారండి ఈరోజు మాత్రం. సండే, అది కాక ఇంకా సండే జూలైలో ఇంకా ఈ మాత్రం లేకపోతే ఎలా? చాలా రూములు తిరిగాక
ఎట్టకేలకు ఒక రాణి ఫోటో అయితే దొరికింది. యా, దీని పేరు మనకు తెలియదు కానీ అక్కడ కింద ఉంది. అండ్ డ్రెస్ మాత్రం చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. సో మొత్తానికి ఒక రాణి కనబడింది మనకి ఫస్ట్ టైం. ఇక్కడ ఆ రాణికి రాజ్యమో. నైస్. ఓ మై గాడ్, ఎంత పెద్ద హాల్ చూడండి. మీకు అర్థం కావట్లేదు కానీ వీడియోలో చాలా పెద్ద హాల్, వెరీ బిగ్ హాల్. మినిమం ఒక 300 మీటర్లు ఉంది. ఇంకా మామూలే, ఇటుపక్క అటుపక్క పై పక్క కింద పక్క అన్ని పక్కల పెయింటింగ్సే. వీళ్ళ యుద్ధ గాథల గురించి వివరించినట్టుంది ఇది. సో కూర్చొని దే అడ్మైర్ ద ఆర్ట్ వర్క్. ఎంత ఉందో చూడండి, చాలా పెద్దది, నిజంగా చాలా చాలా పెద్దది. ప్యాలెస్ అంతా చూడడానికి చాలా చాలా ఓపిక ఉండాలి, చాలా అంటే చాలా. ఎందుకంటే రూములు తిరుగుతున్నా కూడా వస్తూనే ఉన్నాయి. సో మీకు ఓపిక ఉన్నంత వరకు చూడండి ప్యాలెస్. దాని తర్వాత గార్డెన్కి వెళ్ళిపోండి. దాని తర్వాత గ్రాండ్ లీట్రీ అని ఇంకోటి ఉంది, అంటే వాటర్ ఫౌంటైన్ అదంతా ఉంది కదా, అది ఉంది. సో ఈ 3 కవర్ అయ్యేదానికి మీకు ఎంత టైం పడుతుందో చూసుకోండి, దాని విధంగా ప్లాన్ చేసుకోండి. ఒకేసారి ప్యాలెస్ చూసేవాళ్ళంటే వర్కౌట్ అయ్యేటట్లేదు. సో అది మ్యాటర్, ఓకేనా? ఆ నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంకా అవ్వట్లేదు. ఎంత కట్టడానికి ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది, ఎంతమందిని చంపింటారు, ఎంతమందిని బతికిచ్చింటారు, ఇంకేం తెలుసు. Now going back. Do you like it, Bus and Bunny? Which one? The whole trip, Palace of Versailles. Yeah, I like the first one better. The first one better? Yeah. Okay, let's go. The second one we didn't really explore. Yeah, because no time. మళ్ళీ ఇక్కడ నుంచి బస్ క్యాచ్ చేసి 1 hour 10 minutes.